ఎన్టీపీసీ భూ నిర్వాసిత పునరావాస ప్రజలకు యాజమాన్యం కనీస సౌకర్యాలు కల్పించాలని ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల కార్పొరేటర్లు కుమారి శ్రీనివాస్, రమణారెడ్డి, నాయకులు బుర్ర శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల 50 సంవత్సరాల వేడుకలను జరుపుకున్న ఎన్టీపీసీ యాజమాన్యం ఎన్టీపీసీ పునరావాస ప్రజలను మాత్రం చీకట్లోనే ఉంచిందని ఆరోపించారు. 1978లో ఎన్టీపీసీ సంస్థ స్థాపన కోసం తమ వద్ద భూములను తీసుకుని తమకు ఎలాంటి సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేసిందని ఆరోపించారు. పునరావాస ప్రజలకు ఎన్టీపీసీ యాజమాన్యం కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించాలని, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, పునరావాస గ్రామంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో బైక్ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడ పునరావాస గ్రామాల యొక్క భూములు తీసుకొని ఎన్టీపీసీ ప్రాజెక్టు వచ్చిన సందర్భంగా మా జీవితాలు బాగుంటాయి లక్ష్యంతో భూములు ఇచ్చిన సందర్భంగా మొన్న ఎన్టీపీసీ యజమాని 40 సంవత్సరాల ప్రొడక్షన్ ఉత్సవాలు జరిగిన సందర్భంలో కానీ ఎన్టీపీసీ పునరావాస గ్రామాలు బతుకులు సీకటమైన చెప్పి తెలియజేస్తున్నాము. ఎన్టీపీసీ పునరావాస గ్రామాల పట్ల నిర్లక్ష్య వ్యాఖ్య నిరసనగా కేజీ టు పీజీ మరియు కార్మికులకు వైద్య సౌకర్యం, కార్పొరేట్ వైద్య సౌకర్యము, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, అలాగనే ఇక్కడ ఉన్న 5 కిలోమీటర్లో ఫ్రీ కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27, 28 తేదీలలో ఎన్టీపీసీ పునరావాస గ్రామాలలో రామగుండం మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బైక్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఎంతోమంది పేదలు, రైతులు ఇక్కడ ఎన్టీపీసీ పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మరి దగ్గర ఉన్న భూములను ఎన్టీపీసీకి ఇచ్చారు. కానీ ఎన్టీపీసీ మహారత్నగా పేరుగాంచి దేశంలోనే దేశానికి వెలుగులు చిమ్ముతూ ఇక్కడి వాసులకు మాత్రం చీకటి మేళం వస్తున్నది. ఇది మంచి కరెక్ట్ కాదు. ఎందుకంటే 17-18 గ్రామాలు ఇక్కడ ఎఫెక్టెడ్ గ్రామాలు ఉన్నాయి, పునరావాస గ్రామాలు ఉన్నాయి. కనీసానికి ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఎన్ని గ్రామాలను దత్తత తీసుకుంది, ఎన్ని గ్రామాలలో రోడ్లు వేసారు, ఎన్ని గ్రామాలలో డ్రైనేజ్ వేసారు, ఎన్ని గ్రామాలలో వాటర్ సప్లై చేస్తున్నారు, ఎన్ని గ్రామాలలో హాస్పిటల్ కట్టారు. వాళ్ళ కనీస నైతిక ఎథిక్స్తో చేయాల్సిన అవసరం ఉంది ఎన్టీపీసీ. ఇక్కడ మన రామగుండం ప్రాంతంలో 1978లో బొగ్గు నిల్వలు పక్కనే గోదావరి ఉన్నదని చెప్పేసి ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 1200 మెగావాట్లు ఒకసారి, 2400 మెగావాట్లు ఒకసారి, ఇట్లా దపదపాలుగా ఇప్పటికే దాదాపు 4200 మెగావాట్లు తీసుకొచ్చింది. ఇప్పటికే అది నడుస్తుంది. ఇక్కడ సామర్థ్యానికి మించి ఇప్పటికే విపరీతమైన పొల్యూషన్, ఈ ప్రాజెక్టు వల్ల విపరీతమైన కాలుష్యం అని కాలుష్య బోర్డు, వివిధ ప్రాంతాల మేధావులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ బొగ్గు నిల్వలు, నీళ్లు, భూమి ఉన్నదని చెప్పేసి మళ్ళీ 2400 మెగావాట్లను మళ్ళీ తీసుకురావడానికి ఎన్టీపీసీ ప్రయత్నం చేస్తుంది. డాక్టర్లు కూడా మొత్తుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది రోగాల బారిన పడుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలామంది రామగుండం ప్రాంతంలో క్యాన్సర్లతో చనిపోతున్నారు. అదేవిధంగా ఊపిరితిత్తుల వ్యాధులు కానీ రకరకాల వ్యాధులతో చనిపోతున్నారని చెప్పేసి సర్వేలు చెప్తున్నారు. స్వయంగా డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఇక్కడ బొగ్గుంది, నీళ్లున్నాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ 2400 మెగావాట్ల ప్రాజెక్టును తేనీకి ఈ నెల 29వ తారీఖు రోజు పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, పునరావాస గ్రామాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, అందరం కూడా దాన్ని 29 తలబెట్టినటువంటి పబ్లిక్ హియరింగ్ను మేము బహిష్కరించబోతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, కుమారి శ్రీనివాస్, కల్వచిల్ర కృష్ణవేణి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర శంకర్ గౌడ్, మిట్టపల్లి అనిల్ రావు, కంకల దేవేందర్,
కేవి చందు, బొల్లాల మల్లేశం, బొల్లాల కమలాకర్, బాదే అంజలి, దాసారపు వేణు, కరుణాకర్, దొమ్మెటి శేఖర్, సోమిడి రాము తదితరులు పాల్గొన్నారు.